guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు టోటల్ గా 4000 బెలూన్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బెలూన్ పాపింగ్ ఛాలెంజ్. సో దాంట్లో వచ్చేసి వీళ్ళు నలుగురు అయితే పార్టిసిపేట్ అవుతారు. ఒక్కొక్కరికి టోటల్ గా ఇక్కడ నుంచి ఎండ్ వరకు 1000 బెలూన్స్ అయితే ఉన్నాయి. పర్ పర్సన్ 1000 బెలూన్స్ ని పలగొట్టే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. కాకపోతే ఈ ఛాలెంజ్ లో ట్విస్ట్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళు వచ్చేసి ఇగో ఇక్కడ సూది ఉంది కదా, ఈ సూదితో ఆ బెలూన్స్ అన్నిటిని వలగొట్టాలి. సో దీంట్లో ట్విస్ట్ ఏముంది అనుకుంటారు కావచ్చు. సూదిని చేతిలో పట్టుకొని కాదు, సూదిని నోట్లో పెట్టుకొని తలకాయతో అయితే మొత్తం ఇక్కడ ఉన్న బెలూన్స్ అన్నిటిని వలగొట్టాలి. సో వీళ్ళ నలుగురిలో ఎవరైతే అతి తక్కువ టైంలో వలగొడతారో వాళ్ళు వచ్చేసి సేఫ్. అండ్ సెకండ్ ప్లేస్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు వచ్చేసి ఈ ఎల్లిపాయలు ఉంటాయి. అండ్ థర్డ్ ప్లేస్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు వచ్చేసి ఒక స్పూన్ నిండా ఉప్పు. అండ్ లాస్ట్ ప్లేస్లో ఎవరైతే వస్తారో గైస్ వాళ్ళకు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చి కారప్పొడి అయితే ఉంటుంది అనమాట. టోటల్ టైమింగ్ వచ్చేసి 30 మినిట్స్లో ఈ 1000 బెలూన్స్ అయితే వలగొట్టాలి. సో ఎవరు తక్కువ ప్లేస్లో వలగొడతారో వాళ్ళు ఫస్ట్ సేఫ్, ఎవరు లాస్ట్ ప్లేస్లో వలగొడతారో వాళ్ళు వచ్చేసి కారప్పొడి అయితే తింటారు. సో ఛాలెంజ్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఏమాత్రం అన్ఫేర్ కాకుండా ఏం చేసినాము అంటే ఈ బెలూన్స్ అన్ని హైట్లో అయితే కట్టలేదు. ఎందుకంటే మచ్చానికి అందే కాబట్టి, రామ్గానికి అందే కాబట్టి 2 లైన్లు వచ్చేసి కిందికి కట్టినాము వాళ్ళకి అంతది. అండ్ పొడుగున్న వాళ్ళకు మీదికి కట్టినాము. ఎవరికి అన్ఫేర్ కాకుండా అందరికి సమానంగా ఉండాలని చెప్పేసి సూదులు గట్ల కాదు. ఫస్ట్ అందరు సూదులు పెట్టుర్రి, పెట్టుర్రి. ఎవరు ఫస్ట్ సూది తీసుకొని ఏ లైన్ తీసుకుంటే వానికి అదే దారి ఇక పెట్టుర్రి. ఫస్ట్ సూదులు పెట్టుర్రి. మీ చేతులు కట్టేయాలి. మీరు చేతులు పట్టుకొని పోయిరా అంటే కథమే. ఎట్లా పోతారు మరి? పట్టుకుంటారు ఎట్లా పట్టుకుంటారు? మంచిగా చిన్న తీసుకోబోతున్నావు. లాస్ట్ పోయిండు ఫస్టే అట్లా కాదు, చూస్ చేయాలి మొత్తం. తొందరగా పోవచ్చు. లేదు టైమర్ స్టార్ట్ చేసినాకనే పోడు. నలుగురు ఒక దగ్గర కట్టేసి లేకపోతే మెల్ల కట్టు కన్నా మధ్య టాయిలెట్ వచ్చింది అనుకో ఏం చేయలేరు. అరే విజయ నువ్వే ఓపియాలి. టైట్ కడుతుంది కొమ్మతో పంచి పడ్డది టైట్ కడతాడు అన్న. జర టాయిలెట్ అనగా ఉరికిరా, రక్తం అయిపోతుందేమో. అరే మెల్లగట్టు రక్తం అయిపోతుంది. మొత్తం జైలు వేసినట్టు ఎత్తుండు మొత్తం రోజు మెల్ల మెల్ల. ఒకసారి ఇటు ఇటు ఇటానే క్రాప్ మంచిగా. గొలుగులు పెడుతున్నా గోకులు మీ కూడా ఏం లేదు. ఎవరికన్నా వస్తే పోపిచ్చురు కాదు, పోసుకోరు డైరెక్ట్ పాయింట్లని. ఛాలెంజ్ అయిపోయేదాకా ఎటు కాదు లేదు. ఇక్కడ టోటల్గా 5 సూదులు అయితే ఉన్నాయి టేబుల్ పైన. అండ్ వీళ్ళు వచ్చేసి ఈ సూదిని కూడా డైరెక్ట్ నోరుతోనే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొద్దు పలగొట్టుడు. లాస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడ నుంచి పలగొట్టుకుంటూ రావాలి. టైమర్ స్టార్ట్ పెట్టి ఏం లేదు, సూది దొరికినట్టు గురుకురి. ఇప్పుడే కావు, టైమర్ స్టార్ట్ చేస్తా. లైన్ తీసుకోవచ్చా? ఇష్టంలో లైన్ తీసుకో. మీ బుద్ధి ప్రియారిటీ కావాలంటే ఏదో లైన్ కావాలంటే మళ్ళీ నేను పొట్టలోకి అందది మధ్యలో. మీరిద్దరు ఉన్నారా? మీరిద్దరు అక్కడ దిక్కులైన ఇక్కడ దిక్కులైన ఏదైనా తీసుకోవాలి. ఏం కాదు వీనికి మొత్తం అందది మరి. వీళ్ళిద్దరు మధ్యలో ఇదని ఏదైనా వీళ్ళిద్దరు చేయించుకుంటారు. 3, 2, 1 స్టార్ట్. ఛాలెంజ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. అనుకున్నా దొరికిందా సూది? ఇప్పటివరకు ఎవరిని దొరకలే. ఇంకా అన్న దొరికిందిరా రే, ఉరికిండ్రా. లాస్ట్ వేయండు. కమాన్ కమాన్. కిట్ కానీ దొరికింది. మా తినగాడు బోటుగాడు యాజ్ యూజువల్. వీనికి ఇంకా దొరకలేదు. సక్క ఎట్లా చేయదు, సక్క చేయొద్దు. అది ఎవరు అట్నే ఉంటుంది. అరే వీనికి చూసి సక్క ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి అన్న అవుతున్నాడు. మీరు చూడొచ్చు మస్తు ఫాస్ట్ వలగొడుతుండు బెలూన్స్ అన్నిటిని. అండ్ కిట్ అంతా ఎగురుతుండు. అంతలో మచ్చగాడు కూడా కొద్దిగా ఫాస్ట్ వలగొడుతుంది. ఇది చూడరు మాన్స్టర్, ఇది మొత్తం ఊగుతుంది.
బోట్ చూపిస్తారా ఏమైంది బోట్ పలుకుతలేవా వీడు కూడా మంచిగా ట్రై చేస్తుండు ఇప్పటి వరకు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అన్న రామ్గాడు అన్న రామ్గాడు ఫస్ట్ వస్తారు కిట్టిగాడన్న మతిగాడన్న లాస్ట్ అయితే వస్తారు మీరు చూడొచ్చు మస్తు ట్రై చేస్తారు వీడైతే పోతూనే ఉన్నాడు అన్న ఫస్ట్ వింటారు మస్తు ముంగడి పోయిన రైట్ రారా ఒకటి కింద కూడా ఇది వలగొట్టు ఇది వలగొట్టు ఫస్ట్ ఇది ఒప్పించుకోం అట్లా ఓకే రామ్గాడు ఇంకోటి పడ్డారా నీ కింద ఇప్పటి వరకు మతిన్గాడు అయితే లాస్ట్ ఉన్నాడు కారప్పని వినే సూచనలు అయితే ఉన్నాయి ఈ మొత్తం 1000 బెలూన్లని 5 సెక్టార్లలో డివైడ్ చేసినాము ఫస్ట్ సెక్టార్ వచ్చేసి ఇంకెవరిని ఫినిష్ కావాలి అన్న ఒకటి ఫినిష్ చేయడానికి ముంగటికి వెళ్ళిపోతుండు మతిన్గా చాలా లేట్ నడుస్తున్నావు కొద్దిగా ఫాస్ట్ కానీ ఇంకా ఫాస్ట్ రామ్గా చేసిన కాడికి వీడు మొత్తం ఫినిష్ చేసుకొస్తుండు సో వీళ్ళ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్టార్ వచ్చేసి ఫినిష్ ఏమైందిరా మచ్చ ఏమో టాక్టిక్స్ యూజ్ చేస్తున్నా అరే మచ్చ గారి ప్లాన్ మంచిగా గుడ్ రా మచ్చ గుడ్ ప్లాన్ బాబాయ్ గారు కూడా అదే యూజ్ చేస్తుండే ఇక చూసి చక్క నోట్లే పోతుంది వాడు ఉరికైనా పోలు గుర్తుకుంటే ఈ బుడ్డ బెలూన్ వలగొట్టనంటే ఇది కూడా వలగొట్టాలి అవి వలగనికి బాగా టైం పడుతుంది అన్న ఆల్మోస్ట్ సెకండ్ సెక్టార్ కూడా కంప్లీట్ కానీ వచ్చింది ఇక్కడ దాకా వచ్చిందంటే ఇంకా 2-3 బెలూన్ సెకండ్ సెక్టార్ కూడా కంప్లీట్ అయిపోతుంది అవి 2 వలగొట్టిపోయి ఆయన అన్నయ్య 3 సెకండ్ సెక్టర్ కంప్లీట్ అవుతుంది ఇక రామరే ఇప్పటిదాకా ఫస్ట్ ప్లేస్ గురించి మస్తు పోటీ పడేట్టు అనిపించింది కాకపోతే సెకండ్ పడిపోయాను మొత్తం లేట్ అయిపోయాయో ఇవి కూడా వలగొట్టాలి రామియో ఇది మిగిలిచ్చిన ఈయనే రే ఏ మందబుద్ధి బాలుడు కనిపిస్తలే ఆరకి విసిపెట్టిపోయాను కమాన్ 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 ఎర్రా మచ్చగాడు కొన్ని బెలూన్స్ ఏమవుతున్నాయి అంటే ఛాలెంజ్ మధ్యలో అవిటంతలు అవే ఊడిపోయి ఎగిరిపోతున్నాయి అంతేకాకుండా కొన్ని కింద పడి వలిగిపోతున్నాయి అవిటిని అయితే కన్సిడర్ చేస్తారేమో ఒక్కసారి వీళ్ళ థర్డ్ నుంచి వెళ్ళి బెలూన్ ఎగిరిపోయిందంటే అది వేయనట్టే ఇక ఏడున్నా సరే పోయినట్టే కమాన్ 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 మచ్చా ఏమైందిరా మతిగా నీకడ ఫాస్ట్ పోయింది ఇంకా మచ్చగాడు మస్తు లేట్ నడుపుతుండు అన్నది థర్డ్ సెక్టర్ కూడా కంప్లీట్ కానీ వచ్చింది ఇప్పటి వరకు ఫర్ ద ఫస్ట్ టైం అంటే లీడింగ్ బోర్డులో అన్న అవుతున్నాడు రామ్గాడు సెకండ్ ప్లేస్లో ఒరే మచ్చగా కారప్ప నీకే వచ్చి అదక్కడ లాస్ట్ నువ్వే ఉన్నావు రే మచ్చగాడు ఏదో టెక్నిక్ యూజ్ చేద్దామని చూసినా పని చేస్తలేదు ఇది బోట్ తాడి వేద్దాం నాకు బోటు తక్కువ కొట్టిరు రే ఒక్కొక్క బెలూన్ వల కొడితే ఇవాళ అయినట్టే ఇక గంట కావాలి ఎంతలేదన్నా కానీ వీడేమో స్టార్టింగ్లో మంచిగా వల కొట్టిండి ఇప్పుడు ఈయనే అయిపోయింది ఇక అయిపోయింది అన్న ఇంకొక సెక్టర్ ఇక ఇది ఒక్కటి అయిపోయింది అంటే కథం ఫినిష్ అరే అన్న సేఫ్ అవుతుండ్రా రే మచ్చగాడు ఆ టెక్నిక్ ఈ టెక్నిక్ అని యూజ్ చేసిండు ఏది పని చేయలేదు మళ్ళీ పోయి సపరేట్గా వల కొడతాండి ఇక పండ్లు కూర్చున్నాయి ఏ సూర్య వంకర అవుతుంది మండుతుంది నూరు అనిపిస్తుంది అంటే వడ్ల పిట్ట చెట్టును కొడతా చూడు అట్లా అనిపిస్తుంది రామ్గాని కూడా 4th సెక్టర్ కంప్లీట్ అయిపోయింది 1 2 3 4th 5th అట్లా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అన్నకు రామ్గానికి మొత్తం పోటీ రామ్గాడ అన్న ఫస్ట్ అని చూస్తే అన్ననే కంప్లీట్ చేసేటట్టున్నాడు రామ్గానికి వచ్చేసి ఇంత ఫాస్ట్గా వచ్చినా కానీ
ఏదో ఒక పనిష్మెంట్ అయితే వచ్చేట్టు ఉన్నది ఇక రామ్ కావాలి మీరు ఇద్దరేనా ఇక చిన్న చిన్న ఉన్నాయి వలవట్టు వాణి కూడా మత్తున్నాయి ఓకే సో వీళ్ళిద్దరిలో కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ లో ఎవరు వచ్చిందంటే అన్న అయితే వచ్చిండు మొత్తానికి లేవు చూడు నేను బలగొట్టా మరి ఫస్ట్ నేనే సెకండ్ ప్లేస్ పో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ స్టార్టింగ్ లోనే చెప్పినా ఏమని అంటే బుడ్డ కూడా వలగొట్టాలని అన్ని ఇచ్చిపెట్టింది కాబట్టి పో కింది కూడా ఆడవచ్చు కింద ఊసిపోతే అవి వాళ్ళకి ఎట్లా వద్దు నువ్వు అలగొట్టినావరా ఎట్లా వస్తావురా పలిగింది ఇగో కూర్చున్నా అడుగుతుంది ఇగో ఇప్పుడు వలగొట్టినాడా నరకడు ఒకవేళ వలగొట్టిండు అనుకో కన్సిడర్ చేద్దాం లేకుంటే లేదు ఇక పలగొట్టు సూది మొత్తం కూర్చున్నా కదా వదులుతలేదు సో బుడ్డ బెలూన్స్ వచ్చేసి ఇక మా వాళ్ళు అందరిది డిసిషన్ అయితే తీసుకుందాం ఇక ఒక్కంది కాదు అన్న ఫస్ట్ వాడు ఫస్ట్ ఇక చాలా ప్రజెంట్ టైమింగ్ వచ్చేసి 10 minutes అయితే అవుతుంది వీళ్ళిద్దరూ 7 minutes 50 seconds అప్రాక్స్లో కంప్లీట్ చేసేసారు సో వీళ్ళిద్దరూ ఇక పోటీ ఏంటంటే ఉప్పు తింటాడు కారప్ప అని చెప్పేసి పెద్దలు మతిగా టక్కడక్కన అరే మర్చిపోరే నువ్వే ఫస్ట్ నువ్వు అరే అమన్ కారప్ప నాకు ఉప్పు తిను కమాన్ ఏం కాదు నా సెక్టర్లో అయిపోయినాయి కమాన్ మతిని గుడ్రా చోటు అరే నువ్వు కూడా గివ్ అప్ రా నీవు కూడా అయిపోయినట్టే వానికంటే నువ్వే ముందుంటున్నావు కమాన్ గిదేంటి చీటింగ్ హెల్పింగ్ అవును బలగొడుతున్నారు రామ్ గారు ముంగట ఏం లేదు ఉరుకురా చిన్నగా ఉన్నా కానీ ఉరుకురా మచ్చాడు ఇప్పటి వరకు లాస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు లాస్ట్ అంటే వీళ్ళిద్దరిలో ఫస్ట్ అవుతున్నాడు సో మతిన్ గారు లాస్ట్లో ఉన్నాడు చూద్దాం వాడెంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏం కదా అని లాస్ట్ బుక్ ఒకటి ఇడిచిపెట్టి వచ్చాడు పెద్ద బుక్ ఎత్తిసి పెట్టేసినావు మతిన్గా నువ్వు కూడా మచ్చగా ఎల్లో కలర్ బుక్ అలగొట్టా చిన్నది కాదు పెద్దది ఫస్ట్ దాన్ని ఫినిష్ చేసుకొని రాపోర్రే బలగొట్టండి పోతాడు అంతలేదు చూడడానికి అంతలేదు ఎగురు ఎల్లో కలర్ కలిగిందా అంటే ఇది వలిగింది అనుకో నువ్వు సేఫ్ అరే మతిగా ఇది వలుగుతలేరా దనాన వడుగురే నువ్వు ఒరే మతిగా దనాన వలగట్రా పలిగిందిరా థర్డ్ ప్లేస్లో వచ్చిన మచ్చాడు 12 minutes 44 seconds అయితే ఫినిష్ చేసిండు కమాన్ మతిన్ టైమింగ్ చూద్దాం కమాన్ మతిన్ కమాన్ గివ్ అప్ కమాన్ ఎందుకు కారపొడి తింటాడుగా గుడ్ కమాన్ టైం పడుతుంది కారపొడి మొత్తం 4000 బెలూన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ వలగొట్టడానికి మాకు దగ్గర 13 minutes 43 seconds అయితే టైం పట్టింది ఇంత టైంలో అయితే వలగొట్టారు ఫస్ట్ వచ్చేసి కొద్దిగా కన్క్లూజన్ రావాలి వీళ్ళందరినీ డిసిషన్ తీసుకున్న తర్వాతనే ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అయితే డిసైడ్ చేద్దాం యాజ్ పర్ రూల్ వచ్చేసి చిన్న బెలూన్ కూడా వలగొట్టాలని పెట్టినాం అది లాస్ట్ వలగాలి మీరు చూసిరు కదా సో
వీళ్ళని అడుగుదాం ఇక. ఈ ఛాలెంజ్లో లాస్ట్ వచ్చేసి మతిన్ గాడు, లాస్ట్ నుంచి సెకండ్ వచ్చేసి మచ్చగాడు. ఫస్ట్కు సెకండ్కు ఆల్రెడీ చెప్పిన కదా కొద్దిగా అన్ని వాళ్ళ కొట్టి నా పరంగా అయితే అదే నువ్వు పలగలే క్వశ్చన్ రేజ్ చేస్తున్నావు కదా అందుకనే నేను చెప్తున్నా. ఓకే రామ్ గాడు వలగొట్టిండు కాబట్టి రామ్ గాడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్. అన్నకు నేను మొదలు కూడా చెప్పిన పలగొట్టు అని ఇట్స్ పెట్టుకుంటూ వచ్చిండు పలుగుతాడు. ఓకే గుడ్. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో అన్న ఎల్లిపాయలు, థర్డ్ ప్లేస్లో మచ్చగాడు ఉప్పు, ఫోర్త్ ప్లేస్లో మతిన్ గాడు కారప్పొడి. కమా ఇట్స్ పనిష్మెంట్ టైం. అన్నకు వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఎల్లిపాయ. అట్లా తింటాడా పోల్చుకొని తింటాం మెల్లగా. వాళ్ళ తినబెట్టి అవర్ నేను పొట్టు తీసుకుంటా. నెక్స్ట్ మచ్చ జాము రాత్రి జాబిలమ్మ జోల పాడగా ఇలా చాప సాస్ పెట్టే ఉండరు అసలు లాస్ట్ వచ్చినోనికి చారా అన్నాడు చారాట. చలా 3, 2, 1 వస్తారు ఇది మొన్న జోలో చెప్పి తిన పెడతావరా నాకు బూస్ట్ డ్రింకింగ్ ఛాలెంజ్ కదా. జాబిలమ్మ జోల పాడనా ఇలా నోరేరు కమాన్. ఒకసారి దీని మీదకేని ఒక మూతెడు చాప సాస్ పడ్డదనుకో మొత్తం సెట్ అవుతుంది. చాపరాయి మంచిగా ఉందిగా. షర్పతిలా చక్కెర వేద్దాంరా అంటే వద్దు ఉప్పే తిన్నాడే ఉప్పు. కానీ ఒక రకంగా చెప్పానంటే అందరికంటే ఎక్కువ కష్టపడ్డది మతిన్ గాడే. అట్లా ఎందుకంటున్నా అంటే ఒక్కొక్క బెలూన్ వలగొట్టుకొచ్చింది వాడు ఆడికే అన్ని రుయ్య లెక్క ఉరుక్కుంటే 4-5 ఒక్కసారి వలగొట్టలే. మరి ఒక చెంచాడు వానికి అంతే పోతే ఉప్పు. అరే మచ్చాయిగా చెంచాడు దారేదా స్పూన్ మందంగా ఉండాలి. వీడు లంగా అన్ని ఛాలెంజ్ల సాయాన్ని అన్ఫేర్ బటన్ అంటాడు కదా. కింద పోతుంది అంతా కంట్ల పడుతుంది ఆయన వేస్ట్ మళ్ళా దూరం ఉంటారు కళ్ళు మూసుకో. ఐడియా ఏంటిది బోనికే దొరకబడుతున్నాడు. ఊదిన ఇట్టే తల్తా వచ్చినప్పుడు పనిష్మెంట్ తీసుకుంటే వాడు తిన్నాక పొక్క తీసా పొక్కల పెట్టి కూడిపేసారు చెంచే. కుక్కలు నాకితే మళ్ళీ చచ్చిపోతాయి. చెంచా అతుకున్నాటే ఇంక దుందిలేగా నోరు తెరిచే సాహసం చేయదలుచుకోలేదు ఇక. ఓకే రే ఇంట్లో కారప్పొడి రాదు. వీన్ని అబ్జర్వ్ చేయరు ఏదైనా ఉంచగల. నేనేమిటి ఎటు పోతున్నావు పోతున్నావు మూతి ఎర్రగైంది నిలబడు. నోరు చూపి ఒకసారి నోరు తెర్ర. ఇంత కారం రాదే కంట పడుతుందిరా పందిగా. ఎటు ఊతులు బయటకే ఊతున్నావు అయితే మరి కావాలనే తినిపిస్తుంది. ఏదేమైనా మా టీం వాళ్ళు అందరిని హింసించింది వేరు, వీని ఒక్కని స్పెషల్గా హింసించింది వేరు. ఇది నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉన్నాడు కాక. ఎటు పండు దేనికి ఉప్పుగా మింగు సపరేగా జోసి పండు లేదు లేదా మింగు ఎటు పోతాడు కెమెరా కొండు పోతాను. అరే నుంచి నాకు మళ్ళీ ఒక సెంచరీ తినిపిద్దాం వాడినది. నోదెర్రా గుట్కా బాబా డైరెక్ట్ కారప్పడ తింటే అంత కారం డైరెక్ట్ కారం తిన్నంత కారం అనిపించలేదా? జోలో చిప్ అంత అయితే లేదు. ఎల్లిపాయలు గుడ్ ఫర్ హార్ట్. వేసాయి చూపేటట్టు మిక్సీ పడతాడు. ఎల్లిగడ్డలు ఉంటాయి అయిపోవు అన్న. ఎల్లిగడ్డలు ఉంటాయి. ఎల్లిగడ్డలు అంటున్నా అల్లం ఎల్లిగడ్డ
కారం ఘాట్ వెళ్ళింది ట్రే నాలుగా వలుగుతుంది ఏందా ఇంత పొట్టు వేసిపోతా అంత నాలుకేనా నువ్వు గదే ఇప్పుడు దీని కూడా పోయినవరా పొట్టు వేసిపోతున్నావు ఏమైందిరా ఒకటి తింటే లాస్ట్ వచ్చినోనికి H2SO4 లాస్ట్ అండ్ సెకండ్ వచ్చినోనికి నైట్రిక్ యాసిడ్ సోడియం మెటల్ ఫస్ట్ వచ్చినోనికి ఏమో పొటాషియం పర్మాంగనేట్ ఎందుకు పొటాషియం పర్మాంగనేట్ పోసి ముచ్చుకంతా దాని మీకు గ్లిజరిన్ పోసి బ్రేక్ ఆయిల్ పోసినామంటే బుస్సు అంటే ఒక్కడే పరది ఏదైనా పనిష్మెంట్కి వెళ్ళిపోయాలి పెట్టచ్చు ఇన్స్టాంట్ బర్నర్ మడుతుందా ఘోరంగా మొత్తాన్ని మొత్తం ఇట్లా గాడేంది గడిపోతున్నావు ఎడిపోతాను బండి వచ్చినావు ఏమైంది మడుతుంది ఒక్కొక్కడు ఎట్లా కష్టపడరంటే ఓడిపోవద్దని చెప్పేసి సూది మీరు చూడవచ్చు మొత్తం ఎట్లయిందో దగ్గరకు వచ్చింది మొత్తం కొరికిర్రు అంతదేని ఇది కావచ్చు ఇది నీదేదిరా మచ్చగా వీని కూడా డ్యామేజ్ కాదు నాదే మరి ఇదే కావచ్చు ఎట్లా ఇచ్చినా సూది అట్లా తెచ్చిచ్చినాం మళ్ళీ రిటర్న్ ఇచ్చి రావచ్చు ఇక మాకు సూది వద్దని రాకేరే తీసుకొని పోయి రిటర్న్ ఇచ్చేసారు దారా ఎడి తీసుకో సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్ ఈ బెలూన్ పాపింగ్ ఛాలెంజ్లో విన్నర్ వచ్చేసి రాంబాబాయ్ కాబట్టి రాంబాబాయ్ సేఫ్ అవుతాయండు అది మీరు ఓడిపోయారు మీరు ఏమైనా వేసుకోరు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్